శీర్షోదయం అయ్యేటువంటి సమయాన్ని, అంటే ఇంద్రజిత్తు యొక్క శిరస్సు అంటే బ్రహ్మరంధ్రము బయటకు వచ్చేటువంటి సమయానికి, అంటే శిరస్సు బయటకు వచ్చేటువంటి సమయానికి శని పక్క గడిలో కాలు పెట్టేశాడు. ఆయుష్కారకుడైనటువంటి శని ఎప్పుడైతే పక్క గడిలో కాలు పెట్టాడో ఇంద్రజిత్తు అల్పాయుష్కుడైపోయాడు. అంటే రావణాసురుడు గ్రహాలను కంట్రోల్ చేశాడు. అంటే కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తి ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదనేటువంటి విషయం మనందరికీ తెలుసు. పరమశివ భక్తుడు, చతుర్వ్యాకరణ పండితుడు, మహాజ్ఞాని. ఎప్పుడైతే ఈయన సకల శాస్త్ర పారంగతుడయ్యాడో గ్రహాలను కూడా శాసించేటువంటి శక్తి లభించింది ఈయనకు. అంటే ఏదో ఒక ఉపాసన అనేటువంటిది ఉన్నది అనేటువంటిది నాకు బోధపడింది. చాలామందిని అడిగాను, ఏమంటే కాసేపు ఏమో అది బాగాలేదంటున్నారు, కాసేపు ఇది బాగాలేదంటున్నారు, కాసేపు ఇంకోటి బాగాలేదంటున్నారు, ఇంకోటి బాగాలేదంటున్నారు. ఎప్పుడు జీవితాంతం ఏదో కష్టాన్ని అనుభవిస్తూ ఉండాల్సిందేనా? ఎప్పుడు ఏదో నష్టాల్లో ఊబిలో పోతూ ఉండాల్సిందేనా? శాశ్వత పరిష్కారం అనేటువంటిది లేనే లేదా అని చెప్పేసి అని అడుగుతున్నా. ఎవరి నుండి సమాధానం దొరకలేదు నాకు. ఇక మరణ చేసేదేముంది? ఏదో కాస్త మనం ఏదో మహాజ్ఞాని అయినటువంటి కన్నతల్లి ఒళ్ళో ఉండి కూడా మనం అజ్ఞానంలో పడి కలి ప్రభావం కదా బయట తిరుగుతుంటాం. మరలా అమ్మవారి దగ్గర వచ్చి తల్లి ఏమిటిది శాశ్వత పరిష్కారం అనేటువంటిది లేదా అంటే ఎందుకు లేదని చెప్పి ఆ తల్లి పరిష్కార మార్గాలు అందిస్తూ వస్తున్నది. అయితే ఖచ్చితంగా మనం సత్ఫలితాలను సాధించవచ్చు. భయంకరమైనటువంటి గ్రహదోషాలు మనల్ని పీడించేటువంటి సమయంలో కూడా మనం వాటి బారిన పడకుండా బయటపడవచ్చు. ఆ సాధనలన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అవన్నీ కూడా నిజమేనని నిరూపించుకున్నాను. ఆ తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టాను. అసలు ఈ అమ్మాయికి వివాహం కాదు, అసలు ఈ అబ్బాయికి సంతానం కలగదు అంటే కలుగుతారంతే, అవుతుందంతే. అయితే ఏంటంటే ఒక వైద్యుడు రోగి యొక్క నాడి పట్టుకోగలగాలి, రోగం ఏమిటో ముందు నిర్ధారించగలగాలి, ఆ తర్వాత మందు ఇవ్వాలి. అన్ని రోగాలకి ఒకటే మందు ఉండదుగా. అదేవిధంగా అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అనేది ఉండదు. శతకోటి దారిద్ర్యాలు అంటే 100 కోటి దారిద్ర్యాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయన్నారు. అంచేత దాన్ని వాడేటువంటి ప్రక్రియ అనేది ఉంది చూసారు, అది చాలా పెద్దది. ఏ విధంగా ఆ వ్యక్తిని ఆ కష్టాల భూమి నుండి బయటపడేయాలి. ఇక్కడ మానసాదేవి మహామంత్రం అనేది ఒకటే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఎన్నో ఉన్నాయి మానసాదేవి మహామంత్రాలు, ఒకటి కాదండి, ఎన్నో ఉన్నాయి. ఆ మహామంత్ర సాధనలు చేసుకుంటూ పోతే అసలు మన జీవితమే సరిపోదు. అన్ని సాధనలు ఉన్నాయి, అన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉద్యోగస్తులు ఒక మంత్రం జపం చేస్తే సరిపోతుంది, వ్యాపారస్తులు ఒక మంత్రం జపం చేస్తే సరిపోతుంది, వ్యవసాయదారుడు ఒక మంత్రం జపం చేస్తే సరిపోతుంది. అదేవిధంగా పిల్లలు విద్యాభివృద్ధి కోసం ఓ మంత్రం జపం చేస్తే సరిపోతుంది. అట్లాగా మనకున్నటువంటి సమస్యను బట్టి మంత్ర సాధన అనేటువంటిది మారిపోతున్నది.
ఇట్లాంటి మంత్ర సాధనలు మానసాదేవికి సంబంధించినటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమిటి జరుగుతోంది? ఏదో కేవలం ఓ మంత్రం చెప్పేసేసి అదే జపం చేసేసుకుంటూ అదే అని చెప్పి అందరూ చెప్పేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించిన విషయంలోకి వచ్చేసరికి అందరూ ఏదో ఒకే మంత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 6 మహామంత్రాలు ఉన్నాయి. బ్రాహ్మీ ప్రత్యంగిర, నారాయణీ ప్రత్యంగిర, రౌద్రీ ప్రత్యంగిర, ఉగ్రకృత్య ప్రత్యంగిర, అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర, మహాప్రత్యంగిర. ఈ 6 ప్రధానమైనవి. మిగిలినటువంటివన్నీ కూడా ప్రధానమైనటువంటివి కావు. ఇది 6 ప్రధానమైనవి. ఇంకా లోతైన సబ్జెక్టులు చాలా ఉన్నాయి ప్రత్యంగిర విషయంలోకి వచ్చేసరికి. ఇవి మహావిద్యలండి, మహామంత్రాలు కావు ఇవి. దశ మహావిద్యలు కానివ్వండి, ప్రత్యేకిర మహావిద్య కానివ్వండి, మానస మహావిద్య కానివ్వండి, లేదంటే కనుక ఇంకా భైరవ మహావిద్యలు కానివ్వండి. ఇది మహావిద్య అంటే కొన్ని లక్షల కోట్ల మహామంత్రాలతో కూడుకున్నటువంటిదే మహావిద్య. చేత ఇవి మహావిద్యాలకు సంబంధించిన 1-2 మంత్రాలు అందుబాటులో ఉన్నాయి అంతే. అందుకని శతకోటి దారిద్ర్యాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలకు సంబంధించిన మంత్ర సాధనలు ఉన్నాయి. అదేవిధంగా తంత్ర సాధనలు ఉన్నాయి. అదేవిధంగా యంత్ర సాధనలు ఉన్నాయి. ఏదన్నా ఘన విజయాలు మనం సాధించాలి అన్నట్లయితే మంత్ర యంత్ర తంత్రాత్మకంగా ఘన విజయాలను సాధించాలి. విద్యలో మనం విశేషంగా రాణించాలి. ఆ విశేషంగా రాణించాలని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడి జాతకాన్ని బట్టి దక్షిణామూర్తి మహామంత్రాలు బాగా పఠిస్తాయా, హయగ్రీవ మహామంత్రాలు బాగా పనిచేస్తాయా పిల్లాడి అభివృద్ధి విషయంలో, అదేవిధంగా సరస్వతీ మహామంత్రాలు బాగా ఉపకరిస్తాయా, మాతంగి ఉపకరిస్తుందా, తార ఉపకరిస్తుందా, బగళ ఉపకరిస్తుందా, కాణి ఉపకరిస్తుందా, ఎవరు ఉపయోగపడతారు? బేతాళం కూడా ఒకసారి ఉపకరిస్తుంది, భైరవుడు ఉపకరిస్తాడు, ఇట్లాగా బ్రహ్మ ఉపకరిస్తాడు. అంచేత ఆ పిల్లవాడి యొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి విద్యాభివృద్ధి కొరకు ఈ మహావిద్యలలో ఏ మహామంత్రాన్నైనా సరే ఉపయోగించి అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళవచ్చు. విద్యాభివృద్ధి మంత్రం అంటే సరస్వతి మంత్రం. అసలు సరస్వతిలో ఎన్ని సరస్వతులు ఉన్నారనేటువంటిది కూడా మనకు సంపూర్ణంగా తెలియదంటే ఆశ్చర్యమే. అంచేత ఈ మహావిద్యలన్నీ కూడా మహామహిమాన్వితమైనటువంటివి. ఎన్నో మహామంత్రాలు ఉన్నాయి.